ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాస్త్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గ్రహయుద్ధం అంటే ఏంటి, ఆ గ్రహయుద్ధాన్ని ఏ విధంగా నిర్ణయించాలి, గ్రహయుద్ధం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అంటే రెండు గ్రహాలు కనుక గ్రహయుద్ధంలో పాల్గొన్నట్టయితే ఒక గ్రహం గెలవడము, వేరొక గ్రహం ఓడిపోవడం జరుగుతుంది. అయితే ఈ గెలిచినటువంటి గ్రహం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, అలాగే ఓడిపోయిన గ్రహం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ గ్రహయుద్ధం అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే సాధారణ గ్రహయుద్ధము అంటే రెండు గ్రహాలు, 2 planets 1 degree డిస్టెన్స్లో ఉంటే, 1 degree లేదా అంతకంటే తక్కువ, అంత దగ్గరగా ఉంటే గ్రహయుద్ధం ఏర్పడుతుంది. అలా ఉన్నప్పుడు ఎక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం గెలుస్తుంది, తక్కువ డిగ్రీలో ఉన్నటువంటి గ్రహం ఓడిపోతుంది అనేది సాధారణంగా చెప్పేటువంటి ఒక సూత్రం. అయితే ఇక్కడ గ్రహయుద్ధం చాలా డీప్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక గ్రహము ఒక రాశిలో ఉన్నట్టయితే, ఒకే గ్రహం కనుక రాశిలో ఉంటే ఆ రాశి అంతా ఆ గ్రహం ఆక్యుపై చేస్తుంది కాబట్టి తాను ఇవ్వవలసిన రిజల్ట్స్ని ఫ్రీగా ఇస్తుంది ఆ గ్రహం. అలా కాకుండా వేరే గ్రహం కూడా ఆ రాశిలోకి వచ్చినట్టయితే ఆ స్పేస్ని, ఆ రాశిని రెండు గ్రహాలు షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి కొంత వాటి మధ్య ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ప్రభావం. అయితే ఆ గ్రహాలు మిత్రగ్రహాలు అయితే దానివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి యోగము అని కొన్ని పేర్లతో యోగాలు కూడా చెప్పడం జరిగింది. అలా కాకుండా ఇద్దరు పరస్పరం శత్రుత్వం కలిగి ఉన్నట్టయితే కొంత ఘర్షణ అనేది ఉంటుంది. ఎప్పుడు రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నా కొంత ఇచ్చేటువంటి బిహేవియర్లో తేడా అనేది ఉంటుంది. అయితే ఆ గ్రహాలు దూరంగా కనుక ఉన్నట్టయితే వీలైనంత వరకు ఘర్షణ వైఖరి అనేది తగ్గుతుంది. అలా కాకుండా మిత్రగ్రహాలు అయ్యి మరీ దగ్గరగా రాకుండా ఉన్నట్టయితే కొన్ని క్లాసికల్ యోగాలుగా కూడా అవి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గ్రహయుద్ధం విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే రెండు గ్రహాలు చాలా దగ్గరగా వస్తాయో అప్పుడు గ్రహయుద్ధం అనేది ఏర్పడుతుంది. అయితే చాలామంది చెప్పేది గ్రహయుద్ధం ఏర్పడినప్పుడు ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీలో ఉంటుందో అది ఓడిపోయి ఎక్కువ డిగ్రీలో ఉండేటువంటి గ్రహం గెలుస్తుంది అనేది ఒక అభిప్రాయం. అయితే దీనికి ఉన్న లోతుగా కనుక మనం ఆలోచించినట్టయితే ఇక్కడ ఎప్పుడూ కూడా ప్లానెట్స్ ఒకే కక్షలో తిరుగుతూ ఉండవు. అంటే ఆ కక్ష అనేది సమాంతరంగా ఉండదు. తిరిగేటప్పుడు ఉదాహరణకి రెండు గ్రహాలు గురువు కుజుడు ఒకే డిగ్రీకి వచ్చినప్పుడు గురువు కుజుడి కంటే పైన ఉండొచ్చు లేదా కింద ఉండొచ్చు, అంటే నార్త్లో ఉండొచ్చు లేదా సౌత్లో ఉండొచ్చు. ఇది మనం గమనించాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా సమాంతరంగా ప్యారలల్గా అన్ని గ్రహాలు ఒకే కక్షలో, అంటే భూమి సమతలంగా ఎలా ఉంటుందో ఆ కక్ష అలా సమతలంగా ఉండదు, పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా తిరిగేటువంటి పరిస్థితుల్లో రెండు గ్రహాలు కనుక ఒక చోట ఒక డిగ్రీలో వచ్చినప్పుడు ఏ గ్రహం అయితే ఉత్తరంలో ఉందో, అంటే ఏ గ్రహం అయితే వేరే గ్రహం కంటే పైన ఉందో అది గెలిచినట్టుగా భావించాల్సి ఉంటుంది. అది గ్రహానికి గెలవడానికి ఎక్కువగా ఆస్కారం ఇచ్చేటువంటి ఒక కండిషన్. అదే కాకుండా ఏ గ్రహం అయితే పెద్ద గ్రహం అయి ఉంటుందో అది సాధారణంగా గెలుస్తూ ఉంటుంది. అది దక్షిణంలో ఉన్నా కానీ, అంటే గ్రహానికి కింద ఉన్నా కానీ. సాధారణంగా ఉత్తరంలో కనుక, నార్త్లో కనుక గ్రహం ఉన్నట్టయితే, ఒక గ్రహం కంటే ఇంకో గ్రహం నార్త్లో చాలా దగ్గరగా ఉన్నట్టయితే ఆ గ్రహం గెలుపుకి ఎక్కువగా అవకాశాలను కలిగి ఉంటుంది. అయితే అదొక్కటే ప్రమాణం కాదు. ఏ గ్రహం అయితే ఎక్కువ సైజ్ కలిగి ఉంటుందో దానికి కూడా గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఏ గ్రహం అయితే ఎక్కువ బ్రైట్గా ఉంటుందో దానికి గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్పీడ్ ఆఫ్ ది ప్లానెట్, అంటే ఏ గ్రహం ఎక్కువ వేగంగా తిరుగుతుందో దానికి గెలుపుకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో మనకు చూసినట్టయితే ఎప్పుడూ కూడా గురువు శుక్రుడి మీద గెలవడము, అలాగే శని ఏ గ్రహం మీద అయినా సరే గెలుపుని సాధించడము, అలాగే శుక్రుడు బుధుడి మీద, ఇతర గ్రహాల మీద గెలుపుని సాధించడం. ఎందుకంటే శుక్రుడు చాలా బ్రైటెస్ట్ ప్లానెట్ అండ్ బిగ్గెస్ట్ ప్లానెట్. అదే సందర్భంలో కుజుడు ఎప్పుడూ కూడా గ్రహయుద్ధంలో ఓడిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి బుధ కుజుడు కనుక
గ్రహయుద్ధంలో పాల్గొన్నట్టయితే కుజుడు బుధుడి కంటే నార్త్లో ఉన్నా కానీ ఓడిపోతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ బుధుడిది పైచేయి అవుతుంది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఈ అంశాలన్నింటినీ ఏ ప్లానెట్ గెలుస్తుంది అనేది నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా శని ఇతర గ్రహాల మీద ఎక్కువ గెలుపును సాధిస్తూ ఉంటాడు. తర్వాత గురువు, తర్వాత శుక్రుడు, తర్వాత బుధ, గురువు. అయితే ఈ ప్లానెటరీ వార్ అంటే గ్రహ యుద్ధంలో రవిచంద్రులు, రాహుకేతులు పాల్గొనరు. అంటే వారిద్దరూ ఎన్ని డిగ్రీలో ఉన్నా కానీ అది గ్రహ యుద్ధంగా చెప్పబడలేదు. గ్రహ యుద్ధంలో పాల్గొనేటువంటి గ్రహాలు రవి, చంద్ర, రాహుకేతు తప్పించి మిగతా 5 గ్రహాలు. ఇక ఏ గ్రహం అయితే గ్రహ యుద్ధంలో ఓడిపోయి ఉంటుందో ఆ గ్రహం చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ముఖ్యంగా కుజుడు కనుక గ్రహ యుద్ధంలో ఓడిపోయినట్టయితే, ఎందుకంటే కుజుడే ఎక్కువసార్లు ఓడిపోతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు కనుక గ్రహ యుద్ధంలో ఓడిపోయినట్టయితే ఆ జాతకంలో అటువంటి కుజుడు యొక్క దశ నడిచిన అంతర్దశల్లోనూ తీవ్రమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వభావరీత్యా కుజుడు ఇచ్చేటువంటి సమస్యలు ఉంటాయి. నైసర్గిక పాపి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే ఓడిపోతాడో తను అనుభవాల్సినటువంటి నష్టాన్ని ఇస్తాడు. అదేవిధంగా కుజుడు యొక్క ఆధిపత్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా దెబ్బతినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆధిపత్యాల రీత్యా కూడా నెగిటివ్ రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు ఆ దశ కనుక రన్ అవుతున్నట్టయితే. అదేవిధంగా గెలిచిన గ్రహం చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడము, ఒక యోగంలో కనుక ఉన్నట్టయితే, ఒక మంచి బలమైన స్థానంలో కనుక ఉన్నట్టయితే గెలిచిన గ్రహం ఎప్పుడు కూడా చాలా బలాన్ని పెంచుకుని ఇంకా పాజిటివ్గా రిజల్ట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్క గ్రహము గెలిచినప్పుడు ఓడినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయని కనుక చూసినట్టయితే, సాధారణంగా శని గ్రహయుద్ధంలో గెలుస్తూ ఉంటాడు. కాబట్టి శని ఎప్పుడైతే గ్రహయుద్ధంలో గెలిచి కేంద్ర కోణాల్లో ఉంటాడో, ఏదైనా మంచి యోగకారకుడైన శని కనుక గ్రహయుద్ధంలో గెలిచినట్టయితే తను ఇచ్చేటువంటి రిజల్ట్స్ని చాలా బలంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇచ్చేటువంటి యోగాలు కూడా చాలా బలంగా ఇవ్వడం అనేది జరుగుతుంది శని గ్రహయుద్ధంలో కనుక గెలిచినట్టయితే. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే, గురువు ఎప్పుడైతే గ్రహయుద్ధంలో గెలుస్తాడో మంచి ఎడ్యుకేషను, సంపద, జ్ఞానము, నలుగురిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఈ గురువు అందిస్తాడు. వృత్తి వ్యాపారాల్లో విజయాలు, అలాగే ఫినాన్షియల్ స్టేటస్ ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉండడము, ఆర్థిక పుష్టిని కలిగి ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఈ గురువు అందిస్తాడు. తన కారకత్వాలన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇక శుక్రుడు కనుక గ్రహయుద్ధంలో గెలిచినట్టయితే చాలా మంచి సెలబ్రిటీగా ఒక హోదాను అనుభవించడము, లగ్జరీస్, ఆర్థికంగా ఎప్పుడూ కూడా ఏమాత్రం కొరత లేకుండా ఉండడము, ఇవన్నీ శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ గ్రహయుద్ధంలో గెలిచినప్పుడు. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా గురువు కనుక గ్రహయుద్ధంలో ఓడిపోయినట్టయితే ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలతో సతమతమవుతూ ఉండడము, లీగల్ మ్యాటర్స్లో ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉండడము, కుటుంబ కలహాలు, ఇటువంటి చాలా అన్హ్యాపీ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు కనుక ఓడిపోయినట్టయితే గ్రహయుద్ధంలో భార్యాభర్తల మధ్య విభేదాలు, ధనాన్ని ఎక్కువగా విచ్చలవిడిగా ఖర్చు చేయడము, జీవితం పట్ల సీరియస్నెస్ లేకపోవడము, తాగుడు అనే వ్యసనం ఎక్కువగా ఉండడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బుధుడు విషయానికి వచ్చినట్టయితే, బుధుడు ఎప్పుడైతే ప్లానటరీ వార్లో విన్ అవుతాడో అటువంటి సందర్భంలో బుధుడు తన నైసర్గిక కారకత్వమైనటువంటి వ్యాపారం, ఇటువంటి వాటిలో మంచి ఉన్నతిని కలిగించడము, మంచి విద్యావేత్తగా ఉండడము, జ్యోతిషం పట్ల మంచి పట్టు సాధించడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాడు. అదే బుధుడు కనుక ఓడినట్టయితే గ్రహయుద్ధంలో ఫినాన్షియల్ లాసెస్, సడన్ ఫినాన్షియల్ లాసెస్, ఆర్థికంగా కుదేలైపోవడము, అందులోనూ రాహు కూడా ఆ ఇంట్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా చాలా తీవ్రమైన నష్టాన్ని బుధుడు ఎదుర్కొంటాడు. అయితే కుజుడు విషయానికి వచ్చినట్టయితే, కుజుడు ఎప్పుడైతే గ్రహయుద్ధంలో ఓడిపోతాడో చాలా తీవ్రమైన సమస్యని సృష్టిస్తాడు. ఏ ఇంట్లో గ్రహయుద్ధం జరిగింది, లేదా కుజుడు యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఉదాహరణకి 7th హౌస్లో కనుక కుజుడు గ్రహయుద్ధంలో ఓడిపోయినట్టయితే వైవాహిక జీవితంలో చాలా చాలా ఘర్షణ వైఖరి, వైలెంట్ ఇన్సిడెంట్స్, ఇద్దరి మధ్య ఘర్షణ, తీవ్ర వాగ్వివాదాలు, వైలెంట్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడం, ఇటువంటి తీవ్ర సమస్యను కుజుడు అందిస్తాడు. ఎందుకంటే కుజుడు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించినటువంటి ఒక ప్లానెట్. కుజుడు అంటేనే ప్లానెట్ ఆఫ్ వార్, యుద్ధానికి సంకేతమైనటువంటి గ్రహము కుజుడు. అటువంటి కుజుడు కనుక గ్రహయుద్ధంలో ఓడిపోయినట్టయితే చాలా తీవ్రమైన
నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహయుద్ధంలో పాల్గొన్న గ్రహాలు ఏ ఇంట్లో గ్రహయుద్ధంలో గెలిచాయి, అలాగే ఏ ఇంట్లో గ్రహయుద్ధంలో ఓడిపోయాయి అనేదాన్ని బట్టి రిజల్ట్స్ అనేవి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా మంచి యోగమే ఉండొచ్చు, గురుకుజులు కలిసి గురుమంగళ యోగంలో ఉండొచ్చు. కానీ గ్రహయుద్ధంలో కనుక కుజుడు ఓడిపోయినట్టయితే గురువు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నా కానీ కుజుడు చాలా తీవ్ర సమస్యను సృష్టించే అవకాశం ఉంటుంది తన మహాదశలో ముఖ్యంగా. కాబట్టి ఆ యోగాన్ని కూడా పాడు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక గ్రహం కనుక గ్రహయుద్ధంలో ఓడిపోయినట్టయితే. అది యోగం యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వలేని పరిస్థితిలో ఆ గ్రహం ఉంటుంది. ఏ యోగమైన బలాన్ని కలిగి ఉంది, అలాగే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తుంది అంటే చాలా విషయాలను మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. ఉదాహరణకి ఆ గ్రహం నవాంశ దశాంశాల్లో కూడా బలంగా ఉండడము, అలాగే మిత్రక్షేత్రాల్లో ఉండడం, ఇవన్నీ కూడా యోగం యొక్క బలాన్ని పెంచేటువంటి అంశాలు. అదేవిధంగా గ్రహయుద్ధంలో గెలవడం కూడా ఆ గ్రహం ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని పెంచేటువంటి అంశము. అదేవిధంగా ఎప్పుడైతే గ్రహం ఓడిపోతుందో ఎంత మంచి యోగంలో ఉన్నా కానీ దాని యొక్క యోగం యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని జాతకుడు అందుకోలేడు. కాబట్టి ఈ గ్రహయుద్ధాన్ని అనలైజ్ చేసేటప్పుడు కేవలం 1 డిగ్రీ దూరంలో ఉన్నాయి అనే అంశం కాకుండా ఈ అంశాలన్నీ ఆధారం చేసుకుని ఏ గ్రహం గెలిచింది, ఏ గ్రహం ఓడింది అని కరెక్ట్గా నిర్ధారణ చేసుకుని అప్పుడు ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా గ్రహం యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉంటే అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకే డిగ్రీలో ఉండడం అనేది ఒక ఎత్తు, అయితే ఎవరు నార్త్లో ఉన్నారు, ఏ ప్లానెట్ నార్త్లో ఉంది అనే దాన్ని బట్టి గ్రహం యొక్క గెలుపు అనేది మనం నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే నార్త్లో ఉండడం కంటే కూడా ఆ గ్రహం యొక్క సైజు, ఎంత పెద్ద గ్రహము, ఎంత బ్రైట్ గ్రహము, వీటి తర్వాత నార్త్లో ఉండడం, ఇవన్నీ కూడా గ్రహం యొక్క గెలుపుకి దోహదం చేసేటువంటి అంశాలు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గ్రహయుద్ధంలో గెలిచిన గ్రహం యొక్క అలాగే ఓడిన గ్రహం యొక్క రిజల్ట్స్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే లగ్నంలో కనుక గ్రహయుద్ధం ఉండి ఓడిపోయినట్టయితే ఒక గ్రహం ఆ జాతకుడికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజుడు కనుక ఓడిపోయినట్టయితే లగ్నంలో గ్రహయుద్ధంలో వారికి చాలా తీవ్రమైనటువంటి కోప స్వభావంగా ఉండడము, దూకుడు నేచరు, దొందుడుకు స్వభావం, తన నేచర్తో ఎదుటి వాళ్ళకి సమస్యలు తెచ్చిపెట్టడం, తాను సమస్యలు తెచ్చిపెట్టుకోవడము, అతని వైఖరి వల్ల ఎప్పుడు కూడా అందరికీ ఒక రకమైనటువంటి భయం ఉంటుంది, ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా బిహేవ్ చేస్తాడని తెలియకపోవడము, ఇవన్నీ కూడా కుజుడు యొక్క లక్షణాలు. అలాగే ప్రతి గ్రహము లగ్నంలో ఉండి ఓడిపోయినట్టయితే దానికి సంబంధించినటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేది జాతకుడు అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బుధుడు కనుక ఓడిపోయినట్టయితే లగ్నంలో సైకలాజికల్ ఇష్యూస్, అలాగే ఫినాన్షియల్ లాసెస్, బిజినెస్ లాసెస్, వీటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే గ్రహ యుద్ధం జరుగుతుందో ఆ ఇంటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కొంత దెబ్బతిండమే కాకుండా ఆధిపత్యం ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు గ్రహం అనేది ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి సెకండ్ లార్డ్ కనుక గ్రహయుద్ధంలో ఓడిపోయినట్టయితే ఫినాన్షియల్ లాసెస్, ఫ్యామిలీ ట్రబుల్స్, ఇటువంటి చాలా విపరీతమైనటువంటి పరిణామాలు కలుగుతాయి. అలాగే సెకండ్ లార్డ్ కనుక గ్రహయుద్ధంలో గెలిచినట్టయితే అద్భుతమైన ధనయోగము, ఎప్పుడు కూడా డబ్బుకు కొరత లేకపోవడం, ఇటువంటి రిజల్ట్స్ని మనం చూడొచ్చు. అలాగే థర్డ్ హౌస్లో గెలిచిన గ్రహం ఎప్పుడు కూడా ఆ సెల్ఫ్ బిజినెస్ని, సెల్ ఫోన్ బిజినెస్ని ప్రమోట్ చేయడము, అంటే సొంతంగా వ్యాపారం చేసి వృద్ధిలోకి రావడము, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వడము, ఇటువంటివన్నీ పాజిటివ్ రిజల్ట్స్. అయితే నెగిటివ్ రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే సోదరులతో తగాదాలు, వ్యాపారంలో తీవ్ర నష్టాలు, ఇటువంటివన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్. ఇక ఫోర్త్ హౌస్లో కనుక గెలిచిన గ్రహం ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ చూస్తే మంచి లగ్జరీస్, కారు, బంగ్లోస్, ఇటువంటి మంచి ఎడ్యుకేషన్, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. నెగిటివ్ రిజల్ట్స్ని కనుక చూసినట్టయితే ఎప్పుడూ కూడా వృత్తి వ్యాపారాల్లో ఎన్నో ఒడిదుడుకులు, డిసప్పాయింట్మెంట్స్, ఫెయిల్యూర్స్, తల్లితో ఘర్షణ వైఖరి, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ హౌస్లో గెలిచిన గ్రహం అలాగే ఫిఫ్త్ లార్డ్ కనుక గెలిస్తే అటువంటి గ్రహం వల్ల మంచి ఎడ్యుకేషన్, స్పెక్యులేషన్ గెయిన్స్, ఇవన్నీ పాజిటివ్ సైడ్ అయితే సంతాన సమస్యలు, స్పెక్యులేషన్లలో లాసెస్, ఇవన్నీ నెగిటివ్ సైడ్. అలాగే ఫిఫ్త్ లార్డు లేదా సిక్స్త్ హౌస్లో ఉన్న గ్రహం గెలిచినట్టయితే వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ త్వరగా క్యూర్ అయ్యి ఎప్పుడు కూడా చాలా మినిమం హెల్త్ ఇష్యూస్తో హెల్తీగా ఉండడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడము, ఇవి పాజిటివ్ రిజల్ట్స్ అయితే. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఇప్పుడు అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, దీంతో సతమతమవుతూ ఉంటారు. ఇక సెవెంత్ హౌస్లో గ్రహం లేదా సెవెంత్ లార్డ్ కనుక గెలిచినట్టయితే
వారికి వైవాహిక బంధం అనేది చాలా లాంగ్గా ఉండడము, లాంగివిటీ ఇన్ ది మ్యారేజ్ అన్నమాట. వారి యొక్క మ్యారిటల్ లైఫ్ అనేది చాలా లాంగ్గా ఉండడము, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడము, ఇవి పాజిటివ్ సైడ్. ఇక నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎప్పుడు కూడా మ్యారిటల్ ఇష్యూస్, బిజినెస్లో కూడా లాసెస్, ఇవి నెగిటివ్ సైడ్. ఇక అష్టమంలో కనుక గెలిచిన గ్రహం అలాగే అష్టమాధిపతి కనుక గెలిచినట్టయితే ఆకస్మిక ధనలాభము, ఇన్హెరిటెన్స్ ద్వారా డబ్బు రావడము, ఇవన్నీ పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే కోర్టు కేసుల్లో ఎప్పుడు సతమతం అవుతూ డబ్బంతా ఖర్చు పెడుతూ ఉండడము, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ నెగిటివ్ సైడ్. అలాగే యాక్సిడెంట్స్ గురవుతూ ఉండడం, ఇవన్నీ నెగిటివ్ సైడ్గా చూడాల్సి ఉంటుంది. ఇక 9th హౌస్ 9th లార్డ్ గెలిచినట్టయితే, అలాగే 9th హౌస్లో ఉన్న ప్లానెట్, గెలిచిన ప్లానెట్ స్ట్రాంగ్గా యోగంలో కనుక ఉన్నట్టయితే అటువంటి ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా అదృష్టం తోడుగా ఉండడము, దైవభక్తి కలిగి ఉండడము, మంచి బిజినెస్ సెన్స్ ఉండి బిజినెస్లో లాభాలు సాధించడము, వృత్తి వ్యాపారాల్లో విజయము, ఇవి పాజిటివ్ సైడ్ అయితే. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే తండ్రితో విభేదాలు, విదేశీ ప్రయాణం చేసినా కానీ కలిసి రాకపోవడము, ఇవి నెగిటివ్ సైడ్. ఇక 10th హౌస్ 10th లార్డ్ గెలిచినట్టయితే గ్రహ యుద్ధంలో అటువంటి వారి కెరియర్ సక్సెస్, నేమ్, రెప్యుటేషన్, పొలిటికల్ సక్సెస్, ఇవన్నీ పాజిటివ్ సైడ్ అయితే. నెగిటివ్ సైడ్ చూస్తే ఎప్పుడు కూడా జాబ్లో ఎదుగుదల లేకపోవడము, పై అధికారులతో సమస్యలు, ఇవన్నీ నెగిటివ్ సైడ్. ఇక 11th హౌస్కి సంబంధించి పాజిటివ్ సైడ్ చూసినట్టయితే గెలిచిన గ్రహం లేదా గెలిచిన గ్రహం అందరూ ఉండి లేదా 11th లార్డ్ గెలిచినట్టయితే అటువంటి వారికి ఎక్కువగా స్నేహితుల ద్వారా మంచి సహాయ సహకారాలతో ఉండడము, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడము, చాలా వెల్దీ పర్సన్గా ఉండడము, నేమ్ అండ్ రెప్యుటేషన్, చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్ కలిగి ఉండడం అనేది పాజిటివ్ సైడ్ అయితే. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ చేతిలోనే మోసపోతూ ఉండడము, వైవాహిక సంబంధంలో అలాగే సంతానం విషయంలో ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ కలుగుతూ ఉండడము, సెకండ్ మ్యారేజ్ వైపుకి అడుగులు వేయడము, ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్. ఇక 12th హౌస్లో గెలిచిన ప్లానెట్ 12th లార్డ్ కనుక గెలిచినట్టయితే వారు కూడా విదేశీ ప్రయాణాల ద్వారా లాభాలు పొందడము అనేది పాజిటివ్ సైడ్ అయితే. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎప్పుడు కూడా హాస్పిటల్ ఖర్చులు, దీంతో డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం, ఇటువంటివి మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని కనుక అనలైజ్ చేయాలంటే ఏ గ్రహము ఏ రాశిలో ఎవరితో ఉండి గ్రహ యుద్ధంలో గెలిచింది, ఏ గ్రహంతో ఉండి గ్రహ యుద్ధంలో ఓడింది అనేది పరిశీలన చేసి ఎంతవరకు దాని యొక్క ఇంపాక్ట్ అనేది జాతకుడికి ఉంటుంది అని ఒక అంచనా వేయడం అనేది ఒక మంచి పద్ధతి. అది జాతకుడికి మేలు చేస్తుంది. తగిన నివారణ చర్యలు, రెమెడీస్ పాటించినట్టయితే వీలైనంత వరకు కాస్త పాజిటివిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహ యుద్ధాన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశంగా పరిగణలోకి తీసుకుని ఒకవేళ ఉన్నట్టయితే అటువంటి యుద్ధము తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఆ జాతకుడికి మేలు చేసేటువంటి అంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.